1993లో నేను గురువుగా ఉండేటప్పుడు అడ్వకేట్ స్టడీస్ చదివిన తర్వాత నేను అడ్వకేట్గా మన అప్పుడు ఏపీ హైకోర్టులో ఎన్రోల్ చేసి అడ్వకేట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ దాదాపు 30 years నేను లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నా. ముఖ్యంగా సివిల్ కేసెస్ చూసుకునేవాడిని నేను. ఈ సివిల్ కేసెస్ డైసిస్లో నేను ఎడ్యుకేషన్, మైనారిటీ, చర్చ్ ప్రాపర్టీ, మ్యారేజ్, ఈ కేసులన్నీ నేనే చూసుకునేవాడిని. ఆర్చ్ డైసిస్ ఆఫ్ హైదరాబాద్. తర్వాత వేరే డైసిస్ వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేసేవాళ్ళు కన్సల్టేషన్ కోసము. ఈ గురువుగా నేను అడ్వకేట్గా ఉండేటప్పుడు చాలా మట్టికి ప్రజలకి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఒక గురువుగా నేను వాళ్ళ కేసులు తీసుకుంటున్నా కాబట్టి వాళ్ళు ఏమన్నది, ఫాదర్ మీరు గురువుగా ఉన్నారు కదా, చాలా మంచిగా చేస్తారు కదా అని. తర్వాత నేను ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్ స్టార్ట్ చేశాను. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్లో పేదోళ్ళకి అందరికీ సాయం చేశాను. ముఖ్యంగా పేదోళ్ళ కేసులు వాళ్ళకి పైసలు ఉండేది లేదు. అప్పుడు బిషప్ అర్లప్ప గారు అన్నారు, నేను కొంత పైసలు ఇస్తాను, వాళ్ళ కోర్ట్ ఫీజు అన్నీ నువ్వు పే చేసేయని. ఆ విధంగా నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా హెల్ప్ అయింది ప్రజలకి, ముఖ్యంగా పేదోళ్ళకి. ఆ విధంగా నేను హెల్ప్ చేసిన తర్వాత ఈ 30 సంవత్సరంలో దాదాపు 1,500 కేసెస్ నేను చేశాను. తర్వాత ఓన్లీ సివిల్ కేసెస్ నేను చేసేది, క్రిమినల్ కేసు నేను చేయను. ఎందుకంటే క్రిమినల్ కేసులో చాలా డిమాండ్స్ ఉంటుంది, తర్వాత పోలీస్ స్టేషన్ అక్కడిక్కడ తిరగాలి. కాబట్టి సివిల్ కేసెస్. నేను గురువుగా లాయర్గా నన్ను నిక్నేమ్గా ఏం చెప్పారంటే ఐఎమ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ ద డైసిస్, ఫాదర్ ఇన్ లా. కాబట్టి ఇది ఒక మంచి టైటిల్ నాకు కూడా ఉంది ఇక్కడ డైసిస్లో. ఇప్పుడు కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. నేను కోర్టుకు పోతాను, వాదిస్తాను. ఈ విధంగా సివిల్ కేసెస్లో నేను చాలా ఫేమస్, స్పెషలీ లోవర్ కోర్ట్స్లో. హైకోర్టులో చాలా తక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ హైకోర్టుకు పోను. లోవర్ కోర్ట్స్లో చాలా మటుకి చాలా కేసులు గెలిచాను. తర్వాత ప్రజలందరికీ తెలుసు నేను ఒక లాయర్గా కోర్టుకు పోతాను, తర్వాత నా కేసులన్నీ వాదిస్తాను. నేను గురువుగా మరియు లాయర్గా ఈ పని చేస్తున్నానంటే ఆ దేవునికే కృతజ్ఞతలు. ఎందుకంటే నేను కూడా అనుకోలేదు నేను గురువుగా లాయర్గా ఉంటానని. ఈ న్యాయం పోరాటంలో నేను కూడా న్యాయం చేయాలని, ప్రజలకి న్యాయం తీసుకురావాలని, ఈ విధంగా నేను ఈ లాయర్స్ పని చేస్తూ ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉన్నాను. తర్వాత మన డైసిస్లో చాలా మందికి ముఖ్యంగా న్యాయం కావాలా, మా పిల్లలకి న్యాయం కావాలంటే నేను అక్కడ ఉన్నాను. వేరియస్ ప్రోగ్రామ్స్, తర్వాత ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్ ఇస్తాను. సెమినరీ కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను సెమినరీలో ఫైనల్ ఇయర్స్, థియాలజీ ఫైనల్ ఇయర్స్లో ఉంటారు కదా, వాళ్ళకి లీగల్ అవేర్నెస్ బ్లాక్ కోర్స్ ఇస్తాను. ఎందుకంటే గురువుగా అయిన తర్వాత ఏ విధంగా మన లీగల్ సిస్టమ్ని ఫేస్ చేయాలా అది వాళ్ళకి చెప్తాను. ఆ విధంగా నేను ఈ న్యాయ కార్యంలో చాలా ముఖ్యంగా చాలా మటుకి అన్ని మంచి పనులు చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాను. దేవునికి ఈ వందనాలు. ఎందుకంటే ఆ దేవుడు నన్ను పిలిచాడు. తర్వాత ఆ దేవుడు దేవుని దైవ పిలుపులో ఈ ఒక మార్గం కూడా నాకు చూపించాడు. ఈ మార్గంలో కూడా దేవుని పని చేస్తూ ఉన్నాను. ఒక ముఖ్యమైన విషయం నేను మర్చిపోయినాను. గన్ ఫౌండరీలో ప్యారిష్ ప్రీస్ట్గా మన కథీడ్రల్లో ఉండేటప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మన ట్విన్ సిటీస్లో చాలామంది క్రైస్తవులు క్యాథలిక్స్. ఇది ఏంటంటే చాలామంది క్యాథలిక్స్ చాలా క్లోజ్ తెలిసిన వాళ్ళందరూ వేరే చర్చ్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఏది ప్రాటెస్టెంట్ చర్చ్, ఇండిపెండెంట్ చర్చ్కి పోయేది, ఆ చర్చ్కి పోయి మళ్ళీ మన చర్చ్కి వస్తూ ఉన్నారు. తర్వాత నేను ఇది చూసిన తర్వాత నాకు ఒకటి ఆశ కలిసింది. ఏందని, నేను ఒక మంచి ప్రీచర్ తీసుకురావాలి, వీళ్ళకి ఖచ్చితంగా మన క్యాథలిక్ టీచింగ్ ఏందని చూపించాలని. క్యాథలిక్ టీచింగ్ చాలా ముఖ్యం. మనకు చాలామందికి క్యాథలిక్ టీచింగ్ అస్సలు టీచింగ్ ఏంది, రియల్ ట్రూత్ తెలీదు. కాబట్టి ఈ తెలియని వాళ్ళందరూ ఏం చేస్తారు, అరే ఇది నిజమా, ఇది కాదు కదా, దైవమాత ఉన్నదా లేదా,
దేవుడు ఇది అది అని వాళ్ళు వేరే గుడికి వెళ్ళిపోతున్నారు, వేరే క్రిస్టియన్ చర్చెస్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను స్టీవ్ రే అని అమెరికా నుంచి తీసుకొచ్చాను. ఆ సమయంలో స్టీవ్ రే కన్వెన్షన్ ప్రోగ్రామ్, స్టీవ్ రే వచ్చి ఒక అపాలజిస్ట్, ఆయన ఒక బ్యాప్టిస్ట్గా ఉండి జీవితం అంతా బ్యాప్టిస్ట్గా ఉండి సడన్గా ఆయనకి ఒక ఆశ ఉంది, క్యాథలిక్ ఇస్ ద రియల్ ఫెయిత్, క్యాథలిక్ ఇస్ ద రియల్ చర్చ్ అని. వెంటనే ఆయన బ్యాప్టిస్ట్ చర్చ్ వదిలేసి క్యాథలిక్ అయిపోయాడు. ఆయనని ఇక్కడ తీసుకొచ్చి ఒక కన్వెన్షన్ పెట్టాను సెయింట్ మేరీస్ స్కూల్ గ్రౌండ్లో. అక్కడ కూడా చాలామంది, దాదాపు ఒక 5,000 మందికి వచ్చారు. ఆ సమయంలో నేను ఈ మీటింగ్ పెట్టి చాలామందికి ఆయన ప్రీచింగ్ విన్నారు. 5 రోజులు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ ఆయన స్టోరీ విన్న తర్వాత చాలామందికి తెలిసింది, మన క్యాథలిక్ టీచింగ్ ఇస్ ద రియల్ టీచింగ్, ద ట్రూ టీచింగ్స్ ఆఫ్ ద ఫెయిత్. కాబట్టి చాలామంది ఎవరు మన క్రైస్తవులు క్యాథలిక్ చర్చ్ వదిలేసి వేరే చర్చ్కి పోయారు, వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వచ్చారు. అది చూసిన తర్వాతనే నేను ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను, ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ అని. ఈ ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ అనేది అపాలజెటిక్స్ గ్రూప్. ఇక్కడ మేము ట్రైన్ చేసేది ఏంది, మీకు రియల్ టీచింగ్స్ ఆఫ్ ద చర్చ్ ఇస్తాము. ఈ టీచింగ్స్ ఆఫ్ ద చర్చ్ ద్వారా మీకు అందరూ తెలుస్తుంది, అరే ఇదేనా నిజమైన టీచింగ్ అని. ఈ విశ్వాసంలో మంచిగా ఉండాలని, ఈ విశ్వాసం జీవితం మంచి జీవితం, క్యాథలిక్ జీవితం అని మేము టీచ్ చేసిన తర్వాత వాళ్ళు పోయి వేరే వాళ్ళకు బోధిస్తారు. ఈ బోధించిన తర్వాతనే వాళ్ళకి తెలుస్తుంది, అరే క్యాథలిక్ ఇస్ ద రియల్ చర్చ్ అని. ఆ విధంగా ఈ ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ నేను స్టార్ట్ చేశాను 2011లో. 2012లో స్టీవ్ రే వచ్చారు. తర్వాత ఈ ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ ఇప్పుడు డిప్లొమా ఇన్ థియాలజీ కోర్స్ ఇస్తుంది. ఈ డిప్లొమా ఇన్ థియాలజీ 2 years కోర్స్. ఈ 2 years కోర్సు ఎవరు ఇస్తున్నారు, నేను కోఆర్డినేట్ చేస్తున్నా. ఈ 2 years డిప్లొమా థియాలజీ కోర్స్ మన సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ రామంతపూర్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి ఎవ్రీ సాటర్డే 5 to 8 3 hours ఎవ్రీ సాటర్డే ఈ డిప్లొమా ఇన్ థియాలజీ కోర్స్ నేర్పిస్తున్నారు. ఈ డిప్లొమా ఇన్ థియాలజీ కోర్స్ చాలామంది మాకు స్టూడెంట్స్ శ్రీకాకుళం నుంచి మరియు నెల్లూరు నుంచి కూడా ఎవ్రీ సాటర్డే వచ్చిపోతారు ఈ 3 hours కోర్స్ కోసం. కాబట్టి మీరు కూడా మన క్యాథలిక్ గురించి నేర్చుకోవాలా, థియాలజీ టీచింగ్స్, డాగ్మాస్, లిటర్జీ అన్నీ నేర్చుకోవాలా, స్క్రిప్చర్ నేర్చుకోవాలా, నిజమైన రియల్ టీచింగ్స్ ఆఫ్ ద చర్చ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ డిప్లొమా ఇన్ థియాలజీ మీరు చేయొచ్చు. ఇది 2 years కోర్స్, ఎవ్రీ సాటర్డే 3 hours ఫ్రమ్ 5 to 8. ఆ విధంగా ఈ అపాలజెటిక్స్ గ్రూప్ వాళ్ళు మనకి ఒక హెల్ప్, క్యాథలిక్గానే ఉండాలా, తర్వాత మనము క్యాథలిక్ ఫెయిత్లో ఫెయిత్ఫుల్గా ఉండాలా. 2012లో నేను ప్యారిష్ ప్రీస్ట్గా సెయింట్ జోసెఫ్ కథీడ్రల్గా అపాయింట్ అయ్యాను. అక్కడ ప్యారిష్ ఆ సమయంలో చాలా క్వైట్ సైలెంట్ ప్యారిష్, అంటే యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది కాదు అక్కడ. నేను పోయిన తర్వాత అక్కడ చాలా మట్టికి చాలా యాక్టివిటీస్ స్టార్ట్ చేశాను. ఏ విధంగా అంటే నేను హోలీ ఫ్యామిలీ ట్రిమిల్గరిలో చేశాను, ఆ విధంగానే ఇక్కడ వచ్చి చాలా మట్టికి మార్పులు చేశాను. ఆ ప్యారిష్ ఒక చాలా ఇంపార్టెంట్ ప్యారిష్. ఆ కథీడ్రల్ ఏ విధంగా ఆ కథీడ్రల్ మంచిగా చేయాలని ఒక ఆశ ఉండే నాకు. ఎందుకంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ సెయింట్ జోసెఫ్స్ గన్ ఫౌండరీలో ఉండేది కాబట్టి ఈ ప్యారిష్కి నాకు అటాచ్మెంట్ ఉండింది. కాబట్టి ఈ ప్యారిష్ కొంచెం తెలుసు కాబట్టి నేను చాలా మటుకి డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను. అక్కడ ఉమెన్స్ ప్రోగ్రామ్ చేశాను, చిల్డ్రన్స్ ప్రోగ్రాము, క్యాటికిజం రివైవ్ చేశాను. అక్కడ నేను పోయినప్పుడు 40 మంది పిల్లలు వచ్చేది క్యాటికిజంకి. తర్వాత ఒక్క సంవత్సరంలో 300 మంది క్యాటికిజం చిల్డ్రన్ అటెండ్ చేసేటట్టు నేను చూశాను. అక్కడ క్యాటికిజం కార్డు, ఆల్టర్ బాయ్స్ కార్డు ఇవన్నీ అరేంజ్ చేశాను. యూత్ మళ్ళీ తీసుకొచ్చాను. యూత్ తీసుకొచ్చిన తర్వాత యూనిఫెస్ట్ ప్రోగ్రామ్స్ ఉండేవి. ఆ యూనిఫెస్ట్ ప్రోగ్రామ్ కూడా అక్కడ కండక్ట్ చేయించాను. నేను యాజ్ అ ప్యారిష్ ప్రీస్ట్గా వేరియస్ ప్యారిష్లో పనిచేశాను. దాదాపు 4 యూనిఫెస్ట్ ప్రోగ్రామ్స్ నేనే కండక్ట్ చేశాను నా ప్యారిష్ ప్రీస్ట్గా ఉండేటప్పుడు.
తర్వాత గన్ ఫౌండరీలో 2 సార్లు చేశాను. 4 సార్లు గన్ ఫౌండరీ ప్యారిస్ ఛాంపియన్షిప్ యూనిఫెస్ట్లో కూడా పొందారు. సో ఆ విధంగా యూత్ వాళ్ళని కూడా చాలా మటుకి యాక్టివ్గా చేసేసి తర్వాత అక్కడ ప్యారిస్లో ఏ విధంగా చాలా పాత ప్యారిస్ దాన్ని రివైవ్ చేయాలని ఒక ఆశతోని షాండిలియర్స్ అన్నీ రివైవ్ చేశాను. షాండిలియర్స్ రివైవ్ చేసి తర్వాత బెల్లు పాత బెల్స్ కథీడ్రల్ అవన్నీ మోగేటట్టు కూడా నేను చూశాను. అది చేసి అది మోగాలని కూడా చెప్పాను. ఆ విధంగా ఆ క్లాక్ ఉంది, ఒక క్లాక్ నిజాం గారు ఇచ్చిన క్లాక్ 1950లో, ఆ క్లాక్ కూడా రిపేర్ చేసి అది పని చేసేటట్టు ఆ క్లాక్ కూడా రిపేర్ చేసి పెట్టాను. తర్వాత కథీడ్రల్ ప్యారిస్లో చాలా మటుకి చాలా క్వైట్గా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ యాక్టివ్గా చేసిన తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. సో ఆ ప్రోగ్రామ్స్లో ఒక మంచి ప్రోగ్రామ్ చేశాను. అది ఏంటంటే క్యారెక్టర్స్ ఆఫ్ ది బైబిల్. ఆ క్యారెక్టర్స్ ఆఫ్ ది బైబిల్ ఒక్కొక్క క్యారెక్టర్ బైబిల్లో తీసి ఒక ఫ్యాషన్ షో లాగా పెట్టాను. ఆ ఫ్యాషన్ షోలో ఆ ర్యాంప్లో ఒక్కొక్క క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ యాడమ్ అండ్ ఈవ్ టిల్ రెవల్యూషన్ క్యారెక్టర్స్ అందరు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తీసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ ఆ ర్యాంప్లో నడవాలి. ఆ ర్యాంప్లో నడిచిన తర్వాత కొన్ని పునీతురాలు తీసుకొచ్చాను దాంట్లో ర్యాంప్లో నడవాలని. లాస్ట్గా మదర్ ట్రీసాని కూడా దాంట్లో ర్యాంప్లో తీసుకొచ్చాను. అది వన్ ఆఫ్ ద వెరీ రేర్ ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేశాను. అది ఎందుకు చేశానంటే నాకు 2 సార్లు కళలు వచ్చినాయి. అదే ఏందని కథీడ్రల్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ కళలో పునీతురాలందరూ బయటికి వచ్చేటట్టు నాకు 2 సార్లు కళలు వచ్చింది. ఆ కళ ఎందుకు వస్తుందని నేను వెంటనే ఇది చేయాలా, క్యారెక్టర్స్ ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ క్యారెక్టర్స్ ర్యాంప్ మీద నడిపించాలని ఒక డిఫరెంట్ స్టైల్లో చేశాను. దాని తర్వాత ఈ గన్ ఫౌండరీలో చాలా మటుకి యాక్టివిటీస్ చేయాలని వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేసిన తర్వాత కూడా చాలా మటుకి అందరికి చాలా ఆశ వచ్చింది, ఇది చేయాలా అది చేయాలని. తర్వాత మన కథీడ్రల్లో అది ఓపెన్ ఏరియా ఒకటి ఉంది. ఆ ఏరియాలో 12 స్టాచ్యూస్ పెట్టాను, అపాసల్ స్టాచ్యూస్. ఆ 12 స్టాచ్యూస్ అపాసల్ స్టాచ్యూస్ పెట్టి సెంటర్లో జీసస్ గుడ్ షెపర్డ్ స్టాచ్యూ పెట్టి ఆ ప్లేస్ని అపస్టాలిక్ స్క్వేర్ అని పేరు పెట్టాను కూడా అక్కడ గన్ ఫౌండరీలో. ఆ విధంగా మంచి పనులు అక్కడ చేశాను. తర్వాత అక్కడ ఒక పాత ఏరియా ఉండేది. ఆ ఏరియాలో హోలీ ఫ్యామిలీ క్లినిక్ ఉండేది. తర్వాత ఒక రెంటెడ్ పోర్షన్ ఉండేది. అవన్నీ ఖాళీ చేసేసి అంతా ఇరుగొట్టేసి బిషప్ కప్రోటి హాల్ అని కట్టడానికి ప్లాన్ చేశాను. ఆ కప్రోటి హాల్ కట్టాలని చాలా మటుకి ఫండ్స్ కలెక్ట్ చేసి 5 ఫ్లోర్స్ ప్లాన్ చేశాను. 6 ఫ్లోర్స్ కట్టాను. ఆ 6 ఫ్లోర్స్ ఇప్పుడు వచ్చి సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కాలేజ్ నడుస్తుంది మన కథీడ్రల్ క్యాంపస్లోనే. ఆ రెంట్స్ ప్యారిస్కి వస్తున్నాయి. ఆ విధంగా ఇప్పుడు ఆ ప్యారిస్ చాలా ఇప్పుడు మంచిగా అవుతుంది. ఇప్పుడు ఉండే ప్యారిస్ ప్రీస్ కూడా వెనకాల పాత బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత ఇంకో ప్యారిస్ హౌస్ కడుతున్నారు. ఇది ముఖ్యమైన ప్లేస్, ఎందుకంటే కథీడ్రల్ తర్వాత సెంటర్ ఆఫ్ ద సిటీ, కమర్షియల్ ఏరియా. అందుకే నాకు ఆశ ఏంటంటే ఇక్కడ ఏదైనా కడితే మనకు మంచిగా ప్యారిస్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి అది చేశాను. అక్కడ ఉండిన తర్వాత అక్కడి నుంచి నేను మన హోలీ ట్రినిటీ చర్చ్ బేగంపేట్కి అపాయింట్ అయ్యాను ప్యారిస్ ప్రీస్ట్గా. హోలీ ట్రినిటీ ప్యారిస్ కూడా ఒక చిన్న ప్యారిస్, 280 ఫ్యామిలీసే. నేను ఆ పెద్ద ప్యారిస్ ఎక్కడ ఆ కొండ మీద గన్ ఫౌండరీ, ప్యారిస్, అక్కడ ప్యారిస్ ప్రీస్ట్గా ఉండిన తర్వాత ఇక్కడ హోలీ ట్రినిటీ చర్చ్ అంటే ఆ పెద్ద పోస్ట్ నుంచి ఒక చిన్న పోస్ట్కి వచ్చాను. నాకేం అంత డిఫరెన్స్ కనిపించలేదు. కానీ నేను ఏమన్నాను, అక్కడ మౌంట్ జీసస్ వెంట్ ఆన్ ద మౌంటైన్, అక్కడి నుంచి కేమ్ టు లేక్ గ్యాలిలీ. ఎందుకంటే హోలీ ట్రినిటీ చర్చ్ ఒక ప్లేస్, ఆ చర్చ్ వచ్చి ఒక చాలా కింద పోర్షన్లో ఉంటుంది కాబట్టి వర్షాలు వస్తే నీళ్ళు వచ్చేస్తుంది. కాబట్టి నేను ఐఎమ్ కమ్ టు లేక్ గ్యాలిలీ అని చెప్పి
అక్కడ కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టి చాలా మటుకి అక్కడ కూడా యూనిఫెస్ట్ ప్రోగ్రామ్ పెట్టాను యూత్కి. అక్కడ చాలా యాక్టివ్, పారిషనర్స్ వెరీ యాక్టివ్, వాళ్ళు కూడా చాలా చేశారు. ఒకటి విషయం ఏంటంటే ఆ ప్యారిష్లో చర్చ్ కూలగొట్టి పెద్ద హైట్లో కట్టాలని ఆశ ఉండే. ఆ సమయంలో 2020లో October 10th వర్షాలు వచ్చినాయి. ఆ వర్షం వచ్చినప్పుడు 7 feet వాటర్ మన క్యాంపస్ గ్రౌండ్లో ఉండే. 7 feet వాటర్, దాదాపు చర్చ్ ఫుల్ నీళ్ళే. ఆ నీళ్ళు ఎక్కడ ఆగిందంటే మన టెబర్నాకిల్ ఉంది కదా, దాని కిందనే నీళ్ళు ఆగింది, అంతవరకు ఆగింది. ఆ వర్షాలు అంత పడి వరదలు వచ్చి నేను కూడా ఆ వరదలో ఆల్మోస్ట్ కొట్టుకపోయాను. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చింది. అయితే నేనేం చేశాను, నా సూట్ కేస్ పట్టుకొని జీవన్ జ్యోతికి పోయి అక్కడ ఉన్నాను అనమాట. ఆ వాటర్స్ అన్నీ పోయింది. 5 days తీసుకుంది. ఆ కష్టాలు, చాలా కష్టం ఆ ప్లేసు. ఇంకోటి ఏంటంటే ఆ ప్యారిష్ చర్చ్ వెనకాలే నాలా ఉంది. ఆ నాలా నీళ్ళన్నీ లోపలికి వస్తాయి. కాబట్టి అది ఏంటంటే అది చర్చ్ పైకి కట్టాలి. అది ఇంకా ప్లానింగ్ చేస్తున్నారు, ఇంకా కావట్లేదు. కానీ వర్షం వచ్చినప్పుడంతా అక్కడ లేక్ గ్యాలరీ లాగానే అయిపోతుంది. కాబట్టి ఆ కష్టాలు కూడా ఉండే. కానీ ప్యారిష్ ప్రీస్ట్గా నా పని చేయాలా, నేను చేశాను. 4 years అక్కడ ఉన్నాను. ఆ 4 yearsలో 4 years వర్షాకాలంలో ఫ్లడ్సే. ఆ ఫ్లడ్స్లో మనం పని చేసుకుంటూ ఉండాలి. ఆ కష్టాలని మనం భరించాలి. కానీ మన పని నేను ఎప్పుడూ ఆపలేదు. ఇంకోటి ఏంటంటే నాకు ఈ కష్టాలు ఉంటే నేను చూపించుకోను, ఈ బాధపడుతున్నాను లేదు. నేను నా సంతోషంగా, ఫాదర్స్ కూడా అడిగారు, ఏందబ్బా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇంకా కష్టపడుతున్నావు అంటే, నా పని నేను చేస్తున్నానబ్బా. నాకు ఇంకొక బోట్ ఇస్తే నేను బోట్లోనే తిరుగుతా ప్యారిస్లో అని చెప్పేవాడిని. ఆ విధంగా ఆ ప్యారిస్లో పని చేస్తూ నాకు కూడా ఆరోగ్యం బాగా దెబ్బ కొట్టిందనమాట. అక్కడే ఆ ప్యారిస్లోనే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ కూడా అయింది. కానీ నా పని నేను చేశాను. ఆ విధంగా నాకు సంతోషంగా ఉన్నాను. ఇంకో 1 year ఉండేటప్పటికే ఆ సమయంలోనే కార్డినల్ గారు వచ్చారనమాట. మన బిషప్ పూల యాంథనీ గారు ఆర్చ్ బిషప్ అయిన తర్వాత కార్డినల్ అయ్యారు. కార్డినల్ అయిన తర్వాత ఇంకా ఏముంది, నేను ఏం చెప్పలేను కాబట్టి నేను కార్డినల్ మాట వినాలా. ఆయన అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు అపాయింట్ యూ యాజ్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగు క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ అని చెప్పిండు. ఆ విధంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ తెలుగు క్యాథలిక్ బిషప్ కౌన్సిల్లో డెప్యూటీ సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఒకరోజు బిషప్ గారు ఫోన్ చేసి, నీ పేరు ప్రపోజ్ చేశాను డెప్యూటీ జనరల్ సెక్రటరీ TCBCగా అపాయింట్మెంట్ కోసం అని చెప్పారు. దాని తర్వాత నాకు వెంటనే సాయంత్రము నాకు ఫోన్ చేసి చెప్పారు, యు ఆర్ ఎలెక్టెడ్ యాజ్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగు క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్. అంటే బిషప్ గారు, నాకు ప్యారిష్ ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఆఫీస్ పని అంటే ఇష్టం లేదు, కానీ ప్యారిషే చాలా ఇష్టం. అంటే పర్లేదు, నువ్వు చాలా పని చేసావు ప్యారిస్లో, కాబట్టి ఈ పని కూడా చేయాలా, ఎందుకంటే ఈ తెలుగు రీజన్ నువ్వు పని చేసి నువ్వు మంచిగా చేస్తావని మా ఆశ, నువ్వు చేస్తావు కాబట్టి మేము ఎలెక్ట్ చేశాం నిన్ను అని చెప్పారు. ఇంకా మాట మార్పలేము. వెంటనే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ తెలుగు క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్లో ఏం పని అంటే, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అంటే ఇక్కడ ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ఈ 2 స్టేట్లో ఉండే డైసిసెస్ 12 డైసిస్లు ఉన్నాయి. ఈ 12 డైసిస్ బిషప్స్ గార్స్కి అందరికీ నేను ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీ.
ఈ విధంగా డిప్యూటీ జనరల్ సెక్రటరీలో ప్రెసిడెంట్ వచ్చి ప్రస్తుతం కార్డినల్ పూలా యాంథనీ, వైస్ ప్రెసిడెంట్ వచ్చి బిషప్ చిన్నబత్తి బాగయ్య, ఆయన గుంటూరు బిషప్. తర్వాత ఈ జనరల్ సెక్రటరీ వచ్చి బిషప్ జోసెఫ్ రాజారావు గారు, విజయవాడ బిషప్ గారు. ఈ ముగ్గురు ఇంపార్టెంట్ గవర్నింగ్ బాడీలో నేను డిప్యూటీ జనరల్ సెక్రటరీ. కానీ ఇక్కడ నా పని ఏంటంటే కోఆర్డినేటింగ్ చేయాలంటే అన్ని డైసిస్కి, అన్ని బిషప్స్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. నాది అడ్మినిస్ట్రేషన్ వర్క్. ఆ విధంగా చూస్తే మన టీసీబీసీలో 23 కమిషన్స్ ఉన్నాయి. ఈ కమిషన్స్ ఏంటంటే లిటర్జీ కమిషన్, బైబిల్ కమిషన్, బైబిల్ కమిషన్, తర్వాత కేటగెటికల్ కమిషన్, తర్వాత ఎక్యుమెనికల్ కమిషను, తర్వాత మన ఎస్టీ బీసీ కమిషన్, ఈ అన్ని కమిషన్స్ 23 కమిషన్స్ ఉన్నాయి. ఈ 23 కమిషన్ సెక్రటరీస్ ఉంటారు. వాళ్ళందరూ నాకు రిపోర్ట్ చేయాలా, నేను వాళ్ళకి ఏం చేయాలా వాళ్ళు కూడా చెప్పాలా. ఆ విధంగా నా డ్యూటీ. తర్వాత ఈ రీజనల్ బాడీస్ ఉన్నాయి. ఈ రీజనల్ బాడీస్లో డైరెక్టర్స్ ఉంటారు. ఆ డైరెక్టర్స్ కూడా నాకు కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు జీవన్ ప్రెస్ ప్రింటింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, తర్వాత భారత మిత్రం ఉంది, ఏపీఎస్ఎస్ సొసైటీ ఉంది, జ్యోతిర్మయ సొసైటీ ఉంది, తర్వాత దివ్యవాణి ఉంది, అమృతవాణి ఉంది. వీళ్ళందరూ కూడా నా కింద పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ డైరెక్టర్స్ కూడా వాళ్ళ పని చేసుకుంటూ ఉంటే నాకు కోఆర్డినేట్ చేస్తూ ఉండాలా. ఈ పని నేను చూసుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ పని చాలా కష్టము, చాలా రెస్పాన్సిబుల్ పని. ఇక్కడ ఈ టీసీబీసీ సెక్రటరేట్ ఇది నా ఆఫీసు. ఈ టీసీబీసీ సెక్రటరేట్ ఎట్లా అంటే మన ఆంధ్ర లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ సెక్రటరేట్ ఉంటుంది కదా, ఆ విధంగానే ఇక్కడ సెక్రటరేట్స్ ఉంటాయి, ఇక్కడ కమిషన్స్ ఉంటాయి. ఇక్కడ 10 మంది ఫాదర్స్ ఉన్నారు, నాతో కలిసి 10 మంది ఫాదర్స్. ఈ 10 మంది ఫాదర్స్కి నేను ఇక్కడ సుపీరియర్గా వాళ్ళందరినీ చూసుకోవాలి. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం మేము. ఫాదర్స్ అంతా చాలా మంచి పని చేస్తారు. వాళ్ళ పనులు చాలా కష్టం, కానీ అప్పుడు కూడా సంతోషంగా చేస్తూ ఉంటారు. ప్రెస్ ఉండని, ఆ భారత మిత్రం ఉండని, అమృతవాణి ఉండని, దివ్యవాణి ఉండని, వాళ్ళందరూ చాలా మంచి పని చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? మన తెలుగు రీజియన్ కోసమే, మన ప్రజల కోసమే అందరూ చేస్తున్నారు. ఈ కమిషన్స్ అంతా వాళ్ళు పని చేసేది ఎందుకు? మీకు అందాల, దేవునికి విశ్వాసం ఉండే వాళ్ళందరికీ లిటర్జీ కానీ బైబిల్ కానీ ఏదైనా అంటే మీకు అందాలని వాళ్ళు చేసే పని మేము చూసుకుంటూ ఉంటాము. ఆ విధంగా చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. నేను నాకు ఇది ఇష్టం లేదని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను సంతోషంగా చేస్తున్నా. ఇదే మా దేవుని పిలుపు. ఏ విధంగా నేను స్టార్ట్ చేశాను నా జీవితము, ఈ విధంగా ఇక్కడికి ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారంటే సంతోషంగా, దివ్యవానికే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పని కూడా మాకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. సో దివ్యవాణి కూడా వాళ్ళు చేసే పని మన ప్రజల కోసమే. మొత్తం దేశాలు కూడా దివ్యవాణి పనిచేసేది ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత ఇప్పుడు ఉండే డైరెక్టర్ ఫాదర్ లూద్రాజ్, జెస్విట్ ఫాదర్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. నాకు కెమెరామెన్ కూడా చాలా సంవత్సరం నుంచి ఆయన తెలుసు. ఆ విధంగా నా జీవితంలో చాలామంది వచ్చారు పోయారు. కాబట్టి గురుత్వం అనేది ఏ బోరింగ్ కాదు, ఏ ఇసుక పుట్టదు అసలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంచితనం, మంచి జీవితము, మంచి కార్యాలు ఆగుతూ ఉంటుంది. మనం చాలామందిని కలుస్తాం, చాలామంది మనం సంతోషిస్తారు, చాలామంది మన గురించి మాట్లాడతారు. తర్వాత ఫాదర్, ఇప్పుడు మామూలుగా నా పేరు అలోషియస్ ఎఫ్రెం రాజు అలెక్స్ అన్నారు. చూస్తే అందరూ నన్ను అలెక్సే పిలుస్తారు, కానీ నా సర్టిఫికెట్లోని రాజు అలెక్సే ఉంటుంది. నా బ్యాప్టిజం సర్టిఫికెట్ అలోషియస్ ఎఫ్రెం రాజు అలెక్స్. ఈ విధంగా ఫాదర్ అలెక్స్ అంటే అందరికీ తెలుసు, కానీ మనం చేసే పని ఎవరి కోసం? ఆ దేవుడి కోసం, మీకోసమే. ఈ విధంగా దేవుని పిలుపు ఇట్లా కూడా నాకు ఉంటుంది అని నాకు తెలీదు. కానీ నేను ఇప్పుడు మీకు దైవ పిలుపు ఎట్లా వచ్చిందని అడిగితే నేనంట ఇంకా ఇప్పుడు కూడా నాకు తెలీదు దేవుడు నన్ను పిలిచిండా లేదా.
రోజు ఒక పిలుపులాగే ఉంది నాకు. ఇవాళ ఏ పని చేస్తున్నానంటే ఆయన పిలుపు వల్లనే, రేపు ఏం పని చేస్తున్నానంటే ఆయన పిలుపు వల్లనే. కాల్ విదిన్ అ కాల్, అదే నాకు. ఇప్పుడు నేను రేపు ఏం పని చేస్తున్నానంటే ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడు చేసే పని నేను కూడా అది చేసి చూపిస్తున్నాను. నా దైవ పిలుపు ఎలా ఉందని నా జీవితం ద్వారా చూశారు కాబట్టి నేను ఆల్సో మిమ్మల్ని ఏం కోరుతున్నానంటే, మీ పిల్లల్ని కూడా ఎప్పుడైనా ఆశ ఉంటే కూడా వాళ్ళతో మాట్లాడాలి. ఏందని, మీ పిల్లలు లేకపోతే మీ గ్రాండ్ చిల్డ్రన్ కూడా మీరు మాట్లాడవచ్చు. ఏందని, అరే గురువుగా కావచ్చు కదా, ఇప్పుడు విన్నావు కదా, ఇది చూసావు కదా. కాబట్టి నేను కూడా నా జీవితంలో నేను కూడా అనుకోలేదు నేను గురువుగా అవుతానని. చాలామంది నన్ను చెప్పారు, నువ్వు గురువు కావు. నేను గురువు అయిన తర్వాత కూడా వీడు చాలా హ్యాండ్సమ్ గురువు అయిపోయిండు, వీడు ఫిల్మ్ స్టార్లో ఉండాలా, కానీ ఈయన ఇక్కడ అయిపోయిండు, ఇక్కడ గురువుగా ఉన్నాడు అన్నారు. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 35వ సంవత్సరం ఇది నాది, నా గురుత్వం. కాబట్టి మీకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా, గురువుగా ఉండాలని. మీ పిల్లలు ఎవరైనా ఒకరు గురువుగా ఉండాలంటే అది ఒక ప్రైడ్ ఫ్యామిలీలో. ఇప్పుడు మా జీవితంలో మా ఫ్యామిలీలో నేను ఒక్కటే గురువు. 12 మందిలో నేను ఒక్కడినే నా దేవుడు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాడో ఆ విధంగా మీ లైఫ్లో కూడా మీ పిల్లల్ని కూడా సెలెక్ట్ చేస్తాడు. కాబట్టి ఆ దైవ పిలుపు వచ్చినప్పుడు మీరు దాన్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే నువ్వు వద్దులే, నువ్వు గురుగావు, నువ్వుగా అంటావు. కానీ అది దేవుని పిలుపు. ఆ దేవుని పిలుపు ఎట్లా వస్తుందని మనకే తెలియదు. నా జీవితంలో మీరు చూశారు కాబట్టి మీ పిల్లలు కూడా ఇది చెప్పాలి. మీరు చూస్తున్న ఈ ప్రోగ్రామ్ని కూడా మీరు ఖచ్చితంగా మీలో ఉండే ఒక ఆశ, అరే నా పిల్లలు కూడా ఎవరైనా ఒక్కరు గురువు కావాలని. ఎందుకంటే మీలోంచే గురువులు అవుతారు, మాలోంచి లేదు, దేవుడు పైనుంచి పంపాడు. మీ కుటుంబంలోంచే ఆ దేవుడు పిలుపు ఉంటుంది, మీ కుటుంబంలోంచే గురువులు అవుతారు. కాబట్టి మీరు కూడా దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు అందరినీ పంపిస్తారు, స్టడీస్, ఇంజనీర్, డాక్టర్, అవన్నీ చదువు, లేకపోతే అబ్రాడ్కి పంపిస్తారు. ఇవాళ రేపు అబ్రాడ్ అంటే వెంటనే మీరు పంపిస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలా, మీరు కూడా ఒకసారి చెప్పాలా, అరే బాబు గురువు అయితే ఏమవుతుందిరా, నువ్వు కాలేవా, ఆ ఫాదర్ అయింది కదరా, నువ్వు కాలేవా, నువ్వు కూడా మంచి పని చేయవచ్చు కదా, చాలామంది పని చేస్తున్నారు కదా. మీరు ఇవాళ రేపు అంటారు ఆ గురువులాగా కావద్దు, ఈ గురువులాగా కావద్దు. దేవుని యొక్క పిలుపు నా లైఫ్ చూశారు కదా, ఆ విధంగా మీ పిల్లలు కూడా లైఫ్ ఉండొచ్చు. దైవ పిలుపు అంటే అది. ఈ ప్రోగ్రాం నన్ను మరిచిన దేవ చాలా మంచి ప్రోగ్రాము. నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు నా జీవితం గురించి చెప్పాలంటే. నాకు కూడా చాలా కష్టం, కానీ నేను చెప్పాను, ఇది నిజం. కాబట్టి మీరందరూ విన్నారు, చాలా సంతోషం. తర్వాత దివ్యవాణికి కృతజ్ఞతలు. దివ్యవాణి ఈ ప్రోగ్రాం చేస్తుంది కాబట్టి చాలామంది దీని ద్వారా దైవ పిలుపు వినిపిస్తుంది. చాలామంది సెమినరీ జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం మీ పిల్లలకు చూపించి ఆ దివ్యవాణికి వందనాలు. మీ అందరికీ దేవుని ఆశీర్వాదం కాచి కాపాడుగాక.